హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మా ఇంట్లో ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? అదే తెలుసు కదండి మీ అందరికీ, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే అందరం కలిసి పూలు అవి కడుతున్నామండి. మా అమ్మ వాళ్ళేమో మల్లెపూలు కడుతున్నారు. నేను మా అమ్మమ్మ అయితే బంతి పూలు గుచ్చుతున్నాము. గుచ్చడం అయితే అయిపోయింది. డెకరేషన్ అయితే మల్లెపూలు అన్నీ కట్టడం అయిపోయి బంతిపూలు అయితే డెకరేషన్ చేసేసాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. చూసారా, బంతిపూలు మామిడాకులతో కడితే ఎంత బాగుందో కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా కట్టుకోవడం? మేమైతే ఇవి కట్టడానికైతే చాలా టైం పట్టిందండి. చూసేయండి, లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఆ రోజైతే మాకు అసలు టైమే సరిపోలేదు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపల ఎలా డెకరేషన్ చేశాను అవి కూడా చూపిస్తాను మీకు. ఇదైతే హాల్ అండి, తెలుసు కదా మీ అందరికీ. మా అమ్మ వీడియోస్లో చూస్తారు కదా మీరు కూడా. మా అమ్మ కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తుంది, మీకు తెలుసు కదా. ఫస్ట్ అయితే పొద్దున్నే ఇంట్లో పూజ చేసేసుకున్నాము. పూజ చేసుకొని మా అమ్మ వాళ్ళు అయితే గుడికి వెళ్ళారు. నేనైతే ఇంట్లో పనులు అవి ఇవి చూసుకుంటున్నాను. ఇదిగో ఇంట్లో అయితే ఫస్ట్ ఇలా పూజ చేసుకున్నాం. డెకరేషన్ అది ఇది ఇలా ఉంది. ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని గుడికి వెళ్ళి రావాలి కాబట్టి శనీశ్వరుడికి పూజ చేసుకోవడానికి వెళ్ళారు. నేనైతే ఇంకా మిగతా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పక్కన ఆ కళ్యాణానికి సంబంధించి చేయాల్సినవన్నీ ఇక్కడ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా డెకరేషన్ చేసుకున్నాం ఫుల్గా. మా ఇంట్లో ఇక్కడైతే డెకరేషన్ చేసేసాను. మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ పీఠకం అవన్నీ పెడతారు. ఈలోపు మీకు ఇవి చూపించేస్తాను, వచ్చేయండి. చూసారు కదా, ఆ లక్ష్మీదేవి వినాయకుళ్ళు అయితే ఉన్నారు అక్కడ విండోలో. అక్కడ కూడా కొంచెం ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టు అలా డెకరేషన్ చేశాను. ఇప్పుడైతే వినాయకుడిని ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఫ్లవర్స్ అవన్నీ వేసి బంతిపూలు మల్లెపూలు అవన్నీ వేసి చేస్తున్నాను. అంత కష్టపడి చేశాను కానీ లాస్ట్లో ఏమైందో తెలిస్తే నాకు చాలా బాధ అనిపించింది. మీరు కూడా ఫీల్ అవుతారు. ఏమైందా అనుకుంటున్నారా? నేను అంత కష్టపడి డెకరేషన్ చేశాను కదా. డెకరేషన్ చేస్తే పూజ చేయడానికి వచ్చిన వాళ్ళు వినాయకుడిని అక్కడ పూజలో పెట్టాలి అని చెప్పి ఇదంతా తీసేసి వినాయకుడిని అక్కడ పెట్టారు. అంత కష్టపడి డెకరేషన్ చేశానే, అయ్యో అనుకున్నా. అంత కష్టపడి డెకరేషన్ చేశాను కదా, అట్లా లాస్ట్లో అదంతా లేదు అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎవరికైనా అనిపిస్తుంది కదా, అయ్యో కష్టపడి చేశాను అది అలా పెట్టలేదే, తీసేశారు అని. నాకు కూడా అలాగే అనిపించింది. నేను ఇక్కడ డెకరేషన్ చేస్తుంటే ఆ పైన కూడా అలా పూలు పెట్టు, ఇంకో లైన్ బాగుంటుంది అని చెప్పి మా అమ్మమ్మ వచ్చి చెప్తుంది. మా అమ్మమ్మే పెట్టింది అక్కడ. ఇక్కడ వాళ్ళందరూ ఇంకా చెప్పాను కదా పూజ చేయడానికి వస్తారని, వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఆ స్వామివారి కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. నాకు తెలియదండి ఎలా చేస్తారో, కాకపోతే ఫస్ట్ టైం చూశాను. చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది నాకు. ఏం చేస్తున్నారా ఏంటా అని చెప్పి అక్కడే ఉండి చూస్తూ ఉన్నాను. వాళ్ళు కళ్యాణానికి కావాల్సిన అయ్యవారు అమ్మవారు బొమ్మలన్నీ తీసుకొని వచ్చారు. చెప్పాను కదా ఇక్కడ పీఠకం పెడతానని, అదిగో పీఠకం పెట్టి వెంకటేశ్వర స్వామి పటం పెట్టారు. తర్వాత పక్కన వినాయకుడిని అవన్నీ పెడుతున్నారు. చూసారు కదా, ఇందాక అక్కడ ఉన్న వినాయకుడిని ఇక్కడ పెట్టేశారు. వాళ్ళు ఇంకా రెడీ చేసుకుంటున్నారు. అమ్మవారికి పూల జడలు వేస్తున్నారు. ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో పూల జడలు, చిన్న చిన్నగా వస్త్రాలు అన్నీ పెట్టి అలంకారం చేసి ఎంత బాగా రెడీ చేశారో. నాకైతే చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. అయ్యవారికి పూసల దండలు, అమ్మవారికి నగలు, పూల జడలు అవన్నీ వేసి మల్లెపూలతో అలంకరణ చేస్తున్నారు. మీలో ఎంతమందికి తెలిసి ఇలా చేస్తారని? నాకైతే తెలియదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. చూశారు కదా, అదిగో అమ్మవారికి పూల జడ పెట్టారు. ఇప్పుడు కూడా ఇటు సైడ్ కూడా పెడుతున్నారు. ఎంత బాగున్నాయో చిన్న చిన్న పూల జడలు. చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే. చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా చేయడం. అక్కడైతే మొత్తం ఇక్కడ ఆమె అయితే అవన్నీ రెడీ చేస్తున్నారు. అక్కడ కింద కూర్చున్నారు కదా, వాళ్ళందరూ ప్లేట్స్లో ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? ఆ కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయండి. అక్కడ చైర్స్లో కూర్చున్న వాళ్ళైతే మాలలు కడుతున్నారు. అదే కళ్యాణం అయిపోయిన తర్వాత అయ్యవారు అమ్మవారు ఆడుకుంటారు కదా, మనకి పెళ్ళిళ్ళలో చేస్తారు. పూల బంతిలతో ఆడుకోవడం అలా చేస్తున్నారు అక్కడ, అవి ప్రిపేర్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేస్తున్నారండి. నాకైతే
చాలా కొత్తగా అనిపించింది ఇలా చేయడం, ఇలా చూడడం అంతా. కళ్యాణానికి కావాల్సినవన్నీ చేస్తున్నారు. ఏమేమి కావాలి అదే కావాల్సినవి అంటే ఉంటాయి కదండి, పానకం బిందెలు, తలంబ్రాలు, తాళిబొట్టు, కంకణాలు, ఇవన్నీ సంథింగ్ ఉంటాయి కదా మ్యారేజ్కి కావాల్సినవన్నీ. అవన్నీ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు, అక్కడ కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు కళ్యాణం కోసం. ఈలోపు మీకైతే అక్కడ డెకరేషన్ చూపిస్తాను వచ్చేయండి. ప్రస్తుతానికి డెకరేషన్ అయితే అలా చేశాను. చాలా సింపుల్గా చేశాను, అంత హెవీగా చేయకుండా. చూడండి ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే. ఇదిగోండి చూసారా, ఇదిగోండి వినాయకుడిని తెచ్చి ఇక్కడ పెట్టేశారు. అంత కష్టపడి డెకరేషన్ చేస్తే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు అనమాట. ఇవైతే 7 కొండలు అనమాట. ఆ స్వామివారు 7 కొండలు ఎక్కి పైకి వస్తారు కదా, అవి ఆ స్టెప్స్. లాస్ట్లో అది కూడా చూపిస్తాను మీకు. ఇంట్లో పూజ అక్కడ ఇందాక కంప్లీట్ అవ్వలేదు కదా, హాఫ్ పూజ చేసేసుకుని మా అమ్మ గుడికి వెళ్ళిందని చెప్పాను కదా. వచ్చిన తర్వాత ఎప్పటిలాగే ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు మనం ఎలా చేసుకుంటామో ఈ 7 సాటర్డేస్ అలాగే చేసింది. అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము వచ్చేసరికి ఇంట్లో మీరు అన్నీ కంప్లీట్ చేసుకోండి అని చెప్పారు. ఆ క్లిప్ అప్పుడు తీయలేకపోయాను, అందుకని మధ్యలో యాడ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నారు. మా అత్త అయితే వీడియో తీసుకుంటుంది తను కూడా. ఇంకెక్కడ చూసేస్తున్నారు కదా, అన్నీ లైన్గా చూపిస్తున్న పానకాల బిందెలు, జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు, అభిషేకం చేయడానికి. ఇదిగోండి పసుపు కొట్టడం, తాళిబొట్టు, పసుపు, కుంకుమ, జీలకర్ర, బెల్లం అన్నీ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, బళ్ళు నాకైతే ఎంతో ముచ్చటేసిందో, చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఏంటా అనుకుంటున్నారా, మా అమ్మకైతే మా పెద్దత్త చిన్న అత్త వాళ్ళైతే బట్టలు పెట్టాలంట, కళ్యాణం చేయించుకుంటున్నారు కాబట్టి. అందుకని వీళ్ళు ఇక్కడ పసుపు, కుంకుమ, బట్టలు అన్నీ రెడీ చేసుకుంటున్నారు మా అమ్మకు పెట్టడానికి. అప్పటికప్పుడు అంటే హడావిడి అయిపోతుంది కదా, అందుకని ముందుగానే చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసేసారా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఆ వెంకటేశ్వర స్వామికి అయితే తులసిమాల అంటే చాలా ఇష్టం అంట, అది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. మాకైతే ఇక్కడ దొరకలేదండి తులసిమాల, అందుకని విజయవాడ నుంచి తెప్పించాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది, చూసారు. मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. गणपति మీద అక్షంతలు వేయండమ్మా. అయ్యా నువ్వు చెయ్యి, అమ్మాయి నీ చేదాకుని అక్షంతలు గణపతి వేయండి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శశి పురంధరాభ్యాం నమః, అరుంధతి వజిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాదేవ్య జనేభ్యో నమః. మీరు ఒక ముందు జరగచ్చమ్మా, బౌల్ పక్క జరుపుకోండి. శ్రీ సీతారామాభ్యాం సర్వేభ్యో మహాదేవ్య జనేభ్యో నమః. అయ్యా ఓం సర్వభూతహిత ప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయై నమః, ఓం సుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై శిరోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహపదాయై నమః, ఓం బుద్ధాయై నమః, ఓం అనగాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, నాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః,
ఓం పద్మిన్యై నమః ఓం పద్మదండిన్యై నమః ఓం పుణ్యగర్గాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇంద్రియాయై నమః ఓం ఇందుశేఖరాయై నమః ఓం అనగాయ నమః ఓం వనమాలినే నమః ఓం పద్మనాభాయ నమః ఓం హృదయాసక్తమానసాయ నమః ఓం అశ్వారూఢాయ నమః ఓం ఖడ్గధారిణే నమః ఓం ధనార్జన సముద్రాయ నమః ఓం ఘనసారద సన్మధ్య కస్తూరి జలోజ్వలాయ నమః ఓం సచ్చిదానంద రూపాయ నమః ఓం జగన్మంగళ గాయకాయ నమః ఓం యజ్ఞ రూపాయ నమః ఓం యజ్ఞ భోగ్రే నమః. వీడియో లాంగ్ అవుతుందండి, రిమైనింగ్ పార్ట్ 2లో వస్తుంది, చూసేయండి.